తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటున్నారండి. అసలు వ్రతం అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన నియమాలు ఏంటండి అసలు? చాలా మంచి ప్రశ్నమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం. ఇక్కడ అనంతము అంటే వెలకట్టలేనిటువంటిది, అలాగే అనంతము అంటే లెక్క పెట్టలేనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి వ్రతమే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము. ఇక్కడ ఈ వ్రతము భాద్రపద మాసంలో చేస్తూ ఉంటారు. పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతము విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటిదిగా చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ యొక్క వ్రతం ఆచరించడం అనేటటువంటిది సౌభాగ్యానికి, ఇటు ఆరోగ్యానికి, అన్నిటికీ కూడితో ఉన్నటువంటిది ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతం చేయడం ద్వారా అనేక రకములైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఇది కేవలం భాద్రపద మాసంలోనే వచ్చేటటువంటి ఎంతో పుణ్యమైనటువంటి రోజు అనంత చతుర్దశి. అనంత చతుర్దశి రోజున ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఈ వ్రతం అనేటటువంటిది సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ప్రతి ఒక్క హిందువు కూడా చేసుకోవాల్సినటువంటి వ్రతము. ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము, డబ్బు లేనటువంటి వారికి డబ్బు రావడము, దారిద్ర్యంతో ఉన్నటువంటి వారికి దారిద్ర్యం నాశనం జరగడము, శత్రువులు ఉన్నటువంటి వారికి శత్రు పీడ తొలగిపోవడము, ఇవన్నీ కూడా ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయడం వల్ల అనేకంగా సిద్ధిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో, పురాణంలో తెలియజేయడం జరిగింది. అందులోనూ ఇది భాద్రపద మాసంలో వస్తుంది కనుక, ఎప్పుడైనా సరే ఇది భాద్రపద మాసంలోనే వస్తుంది కనుక, ఈ భాద్రపద మాసం ముఖ్యంగా విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. విఘ్నేశ్వరుడి యొక్క నిమజ్జనం కూడా అనంత చతుర్దశి రోజునే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అనంత చతుర్దశి రోజున అంటే దాదాపుగా ప్రతి ఒక్క నవరాత్రులు కేవలం 9 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు చాలా మంది 11 రోజులు చేస్తూ ఉంటారు. బికాజ్ ఏంటంటే ఎప్పుడైతే భాద్రపద శుక్లపక్ష చవితి నాడు ప్రారంభమై అనంత చతుర్దశి వరకు ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు అనేటివి నిర్విరామంగా కొనసాగుతూ ఉంటాయి. ఆ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసేటటువంటి వారు కూడా అదే రోజున ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజున చేయడం ద్వారా విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహము, ఇటు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం అనుగ్రహము రెండూ కూడా చాలా చక్కగా దొరుకుతూ ఉంటాయి. దీని ద్వారా లోక కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో అంటే ఇప్పుడు ఈ వ్రతాలు, ఈ నోములు ఎందుకు చేస్తాము అంటే సౌభాగ్యం కొరకు, డబ్బు కొరకు, ఆరోగ్యం కొరకు, ఇంట్లో మనశ్శాంతి కొరకు, మనకు వచ్చేటటువంటి ఏవైతే కష్టాలు రాకుండా ఉండడానికి వ్రతాలు, నోములు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం కూడా అదే దారిలోకి వస్తుంది. ఇది చేయడం ద్వారా మనిషికి అనేక రకములైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మనిషి ఎప్పుడైనా సరే దైవిక కార్యక్రమాలు ఎంతెంత వరకు చేసుకుంటూ పోతే తాను తన పాపకర్మను అంతంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. తెలుసో తెలియకుండా అనేక పాపాలు ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. చెయ్యకుండా సృష్టిలో ఎవరు కూడా లేరు, చెయ్యని మనిషే ఉండడు అసలు. కాకపోతే అది కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండానే వాళ్ళ జీవితంలో పాపంలోకి నెట్టబడుతూ ఉంటారు. అంటే ఎదుటి వారు చేసిన కర్మ కూడా వీళ్ళే అనుభవించేటటువంటి దుస్థితి వీళ్ళందరికీ కూడా వస్తుంది. అలా వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం ఆచరించడం వల్ల మనకు శుభము, లాభము రెండూ కూడా కలుగుతాయి అని చెప్పి సనాతన ధర్మం తెలియజేసిందమ్మా. అంటే వ్రతం అంటే అసలు ఏ విధంగా చేయాలండి దానికి సంబంధించి? ఇక్కడ వ్రతము అనేటటువంటిది చక్కగా ఒక పీటను పెట్టుకోవాలి. దానిపైన పద్మనాభ స్వామి మూర్తి కానీ లేదా విష్ణుమూర్తి యొక్క పటం కానీ పెట్టుకొని చక్కగా కలశ స్థాపన చేసేసి అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం చేసేటటువంటి దానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంటుంది. అలా వాళ్ళు ఆ వ్రతాన్ని అంతటినీ కూడా ఆచరిస్తూ ఆ కథను అనేటటువంటి చదువుకోవాలి. చాలా మటుకు ఇది బ్రాహ్మణులు ఆచరించి చక్కగా బ్రాహ్మణుల ద్వారా చేసేటటువంటి క్రతువు ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతం ఆచరించిన, ఈ వ్రతం ఎవరైనా వెళ్ళి చేస్తుండగా చూసినా, అక్కడ వాళ్ళు సహాయ సహకారాలు అందించిన వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కనుక ఈ వ్రతం అనేటటువంటిది మహిమాన్వితమైనటువంటిది. ఇది చాలా మట్టుకు మీ జీవితంలో అప్పుల బాధలున్నా,
అనారోగ్య సమస్యలున్నా లేదా కోర్టు కేసులో వ్యవహారాదులున్నా ఎలాంటి సమస్యకైనా ఈ వ్రతం చేసుకోండి. తప్పకుండా మీకు రిజల్ట్ అనేటటువంటిది ఆ స్వామివారు మీకు అందజేస్తారమ్మా. గురుగారు ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన మంత్రం కానీ అలా ఉంటున్నాయా అండి? తప్పకుండా ఉంటుందమ్మా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ అనంత పద్మనాభ స్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవచ్చు. చక్కగా ఆ రోజున ఉపవాస దీక్షను చేయాలి. ఉపవాస దీక్షను ఆచరించడము, స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు పెట్టడము, చక్కగా చక్కెర పొంగలి, దద్దోజనము, పులిహోర, గారెలు, బూరెలు ఇలాంటివి నైవేద్యం పెట్టడము, పాలతో ఉన్నటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టడము స్వామివారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది. కనుక ఆ రోజున చేసుకునేటటువంటి వ్రతము అంటే వ్రతం అనేది సాయంత్రం చేస్తే మంచిదండి, లేకపోతే ఉదయం ఆ విధంగా? చాలా మట్టుకు ఉదయం చేసుకుని, ఇప్పుడు మన వ్యవస్థను పట్టుకొని ఏదైనా చేసుకోవాలి. మన పని అంటే మనకు ఉదయకాలం పని లేదంటే ఉదయకాలం చేసుకోవచ్చు. సాయంకాలం మనకు సమయం దొరుకుతుంది అంటే సాయంకాలం చేసుకోవచ్చు. దీనికి ఉదయకాలము సాయంకాలం అనేటటువంటి భేదం లేదు. వ్రతానికి పూజకు నియమాలంటూ ఏంటి, దానికి ప్రత్యేకంగా ఉపవాస దీక్షను ఉండాలి. చక్కగా దానికి మనం సంబంధించినటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి. మనం భక్తి శ్రద్ధలతో ఉండాలి. భగవంతుడంటే పూర్తి విశ్వాసంతో ఉండి ఈ వ్రతం ఆచరించుకుంటే గనక మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. కనుక పైసా ఖర్చు లేనటువంటి పని మీ ఇంట్లో మీరే చేసుకోవాల్సినటువంటి వ్రతము. కనుక మీ జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వ్రతం చేసుకోండి. ఎందుకంటే ఇది సంవత్సర కాలంలో ఒకే రోజు వచ్చేటటువంటిది. అనంత పద్మనాభ స్వామిని కొలవడం వల్ల అనంత పుణ్యం కలుగుతుంది అని చెప్పేటటువంటిదే ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము. కనుక అందరూ చేసుకోండి, మీ జన్మను చరితార్థం చేసుకోండి. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.